జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 22వ తేదీ బుధవారం రోజు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 22వ తేదీ బుధవారం రోజు తులారాశి వారు ఏ పని చేసినా సమర్థవంతంగా, తెలివిగా, చక్కగా, అవలీలగా పూర్తి చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. అన్ని పనులను టైం టు టైం అన్నట్లుగా సమయానికి పూర్తి చేస్తారు. నిద్ర లేవడం ఆలస్యం, చకచక అన్ని పనులను పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రతి పనిలోనూ మంచి లాభం కూడా ఉంటుంది. ఇంటి పని బయట పని అన్న తేడా లేకుండా ఏ పని చేసినా సరే మీకంటూ ఒక గుర్తింపు ఉండిపోయేలాగా చేస్తారు. ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. ఆరాటం, పోరాటం లాంటి వాటి జోలికి వెళ్లకుండా తెలివిగా, అర్థవంతంగా అన్ని పనులను పూర్తి చేసుకుంటారు. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఈ రోజంతా నడుస్తుంది. నక్కతోక తొక్కారు అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు ప్రతి క్షణం విలువైనది అవుతుంది. అందుకే ఈ సమయాన్ని చక్కబెట్టుకోవడంలో మీకు మీరే సాటి అన్నట్లుగా ఉంటారు. ఈ రోజుని సద్వినియోగం చేసుకోవడంలో ఏమాత్రం వెనుకాడరు. ఆర్థిక పరంగా రావాల్సిన డబ్బును వసూలు చేసుకుంటారు. ఆర్థిక పరంగా కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. బంధువుల విషయంలో మీరంటే గిట్టని వారి విషయంలో, అలాగే శత్రువుల పట్ల దూరంగా ఉండడమే మంచిది అన్న నిర్ణయం తీసుకుంటారు. అధికారుల యొక్క మెప్పును పొందుతారు. వ్యాపారస్తులకు లాభాలు అందివస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజంతా బ్రహ్మాండంగా నడుస్తోంది. ఈ బుధవారం రోజు తులారాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి, నక్షత్రం స్వాతి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 12 గంటల 49 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 2 గంటల 40 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వివాదాలతో కూడుకున్న పనులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ఇక ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి నృసింహస్వామి వారిని ఆరాధన చేయాలి. అందుకే ఈరోజు ఉదయం చక్కగా నిద్రలేచి నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేసి ఆ తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు అష్టమి తిథి ఉన్న కారణం చేత ఎవరైతే పరమేశ్వరుడిని శంభునామంతో పూజిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. అలాగే వాజపేయ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. కొంతమంది వ్యక్తులు ఎప్పుడో ఏదో ఒకటి పోగొట్టుకున్నట్లుగా ఉంటారు, డల్గా ఉంటారు. అలాంటి వారు ఈరోజు కనుక శంభవే శంభవే అన్న నామాన్ని జపం చేస్తే పూర్వకర్మ పాపాలు ఏవైనా ఉంటే తొలగిపోయి ఉత్సాహం మిగులుతుంది. అలాగే ఈరోజు కాలభైరవుడిని కూడా పూజించాలి. ఎవరైతే కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు కాలభైరవ స్వామిని పూజించి 8 సార్లకు తక్కువ కాకుండా కాలభైరవ అష్టకం పారాయణం చేసి కుక్కకు ఏదైనా ఆహారాన్ని తినిపిస్తారో అలాంటి వారికి పాపాలు ఏమైనా ఉంటే తొలగి కష్టాలు తీరుతాయి. అదేవిధంగా ఈరోజు స్వాతి నక్షత్రం వచ్చింది కాబట్టి నృసింహస్వామి వారికి గంధం మరియు తులసి దళాలను సమర్పించాలి. పానకం నైవేద్యంగా పెట్టాలి. ఈ బుధవారం రోజు మనమంతా ఓం స్వర్ణ భైరవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం వేళ ఒక పళ్ళెం తీసుకొని కుంకుమ నీటిని పోసి అందులో మట్టి ప్రమిదలను పెట్టి నెయ్యితో దీపం వెలిగించండి. వీలైతే కాలభైరవ అష్టకం పారాయణం చేయండి. ఇలా చేస్తే అప్పుల బాధలు తగ్గి సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.